ఇక కృష్ణా జిల్లా అమీన్గడ్డ నియోజకవర్గం అమీన్గడ్డ మండలంలో ఎస్ఎస్సీ ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనం సృష్టించిందని ప్రిన్సిపల్ ఏ రమేష్ బాబు తెలియజేశారు. అమీన్గడ్డ చుట్టుపక్కల 4 మండలాల్లో శ్రీ చైతన్య మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు. శ్రీ చైతన్య స్కూల్ అధ్యాపక సిబ్బందికి స్కూల్ మీద నమ్మకం ఉంచి విద్యార్థులను చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అందరి సహకారంతో రానున్న రోజుల్లో ఎక్కువ మంది విద్యార్థులను టాపర్స్గా నిలిపేందుకు కృషి చేస్తామని ప్రిన్సిపల్ ఏ రమేష్ బాబు తెలియజేశారు. రెండు డిస్క్రిప్టివ్ ఒక ఆబ్జెక్టివ్ ఎగ్జామ్తో పిల్లలకు ఎగ్జామ్ అనే ఫియర్ లేకుండా ప్లస్ హ్యాండ్ రైటింగ్ పరంగా కానివ్వండి, ఏదన్నా ప్రిపరేషన్ పరంగా కానివ్వండి, నెమ్మదిగా ప్రిపేర్ అయ్యి జాగ్రత్తగా ఎగ్జామ్ రాసే విధంగా ఈ రివిజన్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళకు కృషి చేస్తుంది. అదేవిధంగా హ్యాండ్ రైటింగ్ కూడా మనం లూసిడా ఫాలో అవుతాము. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనం ఫాలో అయ్యే హ్యాండ్ రైటింగ్ లూసిడా హ్యాండ్ రైటింగ్. అందువల్ల అత్యధికంగా మంచి మార్కులు సాధించగలుగుతున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం ఈ అమీన్గడ్డ 4 మండలంలోనే కాకుండా ఏపీ మొత్తం మీద కూడా 600కు 599 మార్కులు సాధించి శ్రీ చైతన్య విద్యా సంస్థలు నెంబర్ 1 స్థానంలో నిలిచాయి. ఈ విజయానికి కారణమైన మన చైతన్య విద్యా సంస్థల చైర్మన్ గారు డాక్టర్ విఎస్ రావు గారు మరియు ఝాన్సీ లక్ష్మీబాయి గారు ఈ విద్యా సంస్థల చైర్మన్లు. అదేవిధంగా వాళ్ళ డాక్టర్ సీమా మేడం గారు ఆధ్వర్యంలో ఈ ఆంధ్ర మొత్తం మీద స్కూల్కి పంపించి ఈ విజయానికి కారణమయ్యారు. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాబట్టి అందరికీ ఈ విజయం నాకొక్కడికి సొంతం కాదు, మన చైతన్య విద్యా సంస్థల్లో పనిచేసే అందరూ తల్లిదండ్రులకి, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.